మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మన ఎన్డీటీవీ ఎట్లా రాస్తాడు చూడు. మహారాష్ట్రస్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బీజేపీస్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. ఓకే, బీజేపీస్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్. 40 year ఎక్స్పీరియన్స్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిపి రాధాకృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ నామినీగా భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసింది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఎవరు ఈ సిపి రాధాకృష్ణ అని ఆయన గురించి మనం తెలుసుకోవాలి కదా. అఫ్కోర్స్ ఇలా పలు న్యూస్ పేపర్లలో కూడా ఇది వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు బీజేపీ నామినీ మన సిపి రాధాకృష్ణ గారిని ఎన్డీఏ కూటమి ఆర్ బీజేపీ కూటమి దీన్ని ప్రపోజ్ చేసింది, ఆయన పేరును ప్రపోజ్ చేసింది. ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుంచి చెందిన వ్యక్తి, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు స్ట్రాటజీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. రాధాకృష్ణన్ గారి పేరు ప్రపోజ్ చేయడం అనేది ఆర్ఎస్ఎస్ ఇంకా బీజేపీ కలిసి చేసింది అని అనేది రాజకీయ నిపుణుల అనాలిసిస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఆయన వీపీ వైస్ ప్రెసిడెంట్ రోల్, కాన్స్టిట్యూషనల్ రోల్ ఏదైతే వైస్ ప్రెసిడెంట్ రోల్ ఉందో దానికి సూట్ అవుతాడా, ఆయన ఆయన పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ ఏమున్నది అని చెప్పి మనం మాట్లాడితే ఆయన ఇప్పటికీ 2 సార్లు ఎంపీ, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అన్నీ తెలిసిన అనుభవజ్ఞుడు, తెలిసిన వ్యక్తి. గవర్నర్ రోల్స్లలో అంటే ఇప్పటికీ ఆయన 4 రాష్ట్రాలల్లో గవర్నర్ పదవి అనుభవించిండ్రు, ఇన్ఫ్యాక్ట్ గవర్నర్గిరి చేసిండ్రు. ఆర్ఎస్ఎస్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, కామ్ అండ్ పర్సనాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, ఆర్గనైజేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, రాజ్యసభకు కూడా ఎట్లా మేనేజ్ చేయాలనో తెలిసిన వ్యక్తి, బ్యాలెన్స్ ఎట్లా చేయగలుగుతాడో కూడా తెలిసిన వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దక్షిణాది నుంచి ప్రొజెక్ట్ అవుతున్న ఒక కీలకమైన వ్యక్తి అని చెప్పి చెప్పొచ్చు, అది కూడా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉడికిస్తున్న కుక్కర్ ఏదైతే ఉందో ఇప్పుడు దక్షిణానికి ఒక పెద్ద పీట పడుతుంది అని చెప్పి చిత్రగుప్త ఎన్నడో భవిష్యవాణి చెప్పడానికి మేము ప్రయత్నం చేసినాం. సో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ని ఇరు వర్గాలు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ రెండు ఆయనకు మద్దతు ఉన్నది కాబట్టి ఆబ్వియస్గా స్మూత్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు నాగ్పూర్ ఇంకా ఢిల్లీ వర్గాలు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఏంది, మళ్ళీ ఈయన అర్హుడైన వైస్ ప్రెసిడెంట్ రోల్కి అని చెప్తే 67 ఏళ్ళ వయసున్న ఆర్ఎస్ఎస్ చిన్న తన చైల్డ్హుడ్లోనే బాల స్వయం సేవకుడు మన రాధాకృష్ణన్ గారు. ఆయన జన్సంఘ్ ఆ టైంలో నుంచే బాగా ట్రైన్ అయిన వ్యక్తి. ఆయన కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా ఎలెక్ట్ అయిండు, ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 3 times ఆయన రిప్రజెంట్ చేసిండు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు సేవలు అందించిండు. ఇన్ఫ్యాక్ట్ ఆయనని మోడీ ఆఫ్ తమిళనాడు అని కూడా అంటారు. గవర్నర్ ఆఫ్ మహారాష్ట్రగా ఇప్పుడు ఆయన కరెంట్ ఉన్నాడు, ఇన్కటికి ఆయన గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ కూడా చేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా రాధాకృష్ణన్ గారు పనిచేసిండ్రు. ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరిగా కూడా ఆయన పనిచేసిండ్రు. ఇది ఆయన బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఆయనను ఎందుకు చూస్ చేసిండ్రు వైస్ ప్రెసిడెంట్ రోల్కి అని అంటే నాగ్పూర్ ఢిల్లీ ఈక్వేషన్స్ ఆయనకు చాలా మంచిగా ఉన్నాయి. ఏవైతే ఇప్పటిదాకా కొంతమంది మాట్లాడారు కదరా, వాళ్ళంతా ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఇక చెత్తిస్ కాకడ అయిపోయింది, ఇద్దరికి పచ్చిగడ్డేసే బగ్గుమంటుంది. నడ్డా గారు ఇట్లా మాట్లాడేసిర్రు, నడ్డా గారు అట్లా మాట్లాడేసిర్రు, పెద్ద దరారు వచ్చేసింది ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్యలో, అది ఇదని మాట్లాడారు కదా. సరే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇస్తున్నా. ఇప్పుడైతే ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయినాయి కదా, ఈ మూవ్తో ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా, ఏమి అడ్డమైన లొల్లు అనేది బంద్ చేయరు. రాధాకృష్ణన్ గారిని చూస్ చేయడము అని అంటే దక్షిణానికి పెద్దపీట వేయడం అనేది ఒక కంప్లీట్గా క్లియర్ కట్ మెసేజ్ పోతుంది. భారతీయ జనతా పార్టీ యొక్క సదర్న్ స్ట్రాటజీ అనేది తమిళనాడు రూపం నుంచి ఆరంభమైంది, బీజం నాటుకున్నది అని చెప్పి చెప్తున్నారు. అంటే బేసికలీ ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ బ్యాలెన్సింగ్. ఫస్ట్ రాజ్నాథ్ సింగ్ గారిని అడిగిరట, ఆయన వద్దనన్నారట. జేపీ నడ్డా పేరు రిజెక్ట్ చేసిరట. సో ఈయన సేఫ్, సీనియర్, ఇంకా నిజంగా చెప్పాలనంటే ఆర్గనైజేషనల్ మనిషి, ఆర్ఎస్ఎస్ అలైన్డ్ క్యాండిడేట్ కాబట్టి ఈయనకు ఆ పదవి దక్కింది. ఇంకేముండదు, ఇది ఏకపక్షమే ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి చెప్పిండ్రు. ఆయన అచీవ్మెంట్స్ తీసుకొని ఇట్లా చూస్తే ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ మన భారతీయ జనతా పార్టీని తమిళనాడులో గట్టిగా చేసుట్లా అనేది ఒక కీలక పాత్ర ఉన్నది. అఫ్కోర్స్ అన్నమలై పాత్ర కూడా చాలా గుణాత్మకం. ఈయన తర్వాత అన్నమలై గారే తీసుకున్నారనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. మహారాష్ట్రలో కూడా మన ఏదైతే శివసేన ఇంకా స్ప్లిట్ అయింది కదా, దాన్ని ఈయన చాలా లాజికల్గా హ్యాండిల్ చేసిండు, చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేసిండని చెప్తారు. ఎన్సీపీ పవర్ ఫ్యామిలీని కూడా జర గట్టిగానే కంట్రోల్లో పెట్టిండు అని అనేది ఈయన మీద కూడా ఒక మంచి సదుద్దేశం ఉన్నది ఢిల్లీ ఇంకా నాగ్పూర్ వర్గాలకు. ఇప్పటిదాకా ఈయన స్టేబుల్ గవర్నెన్స్లోనే ఉన్నారు. ఈయన ఎక్కడెక్కడైతే పదవులు అనుభవించిండో ఎక్కడ కూడా ఇష్యూస్ లేవు, కాంట్రవర్సీస్ అసలే లేవు.
స్పీకర్ ఎలక్షన్స్ ఇంకా ఫ్లోర్ టెస్ట్లలో కూడా ఇంకా చాలా న్యూట్రల్గా హ్యాండిల్ చేసిండ్రు అని చెప్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ చెప్పిన, ఆయన పలు జాగాలలో గవర్నర్ గిరి చేసిండ్రు అండ్ 2 సార్లు ఎంపీగా కూడా ఆయన ఉండే. పుడుచేరి దగ్గర కూడా ఆయన గవర్నర్గా పనిచేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. సో ఈయన ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్కి ఖచ్చితంగా అర్హుడు. బికాస్ ఆయన గవర్నర్ గిరి ఇన్ని రాష్ట్రాలలో చేసిండ్రు. దాని తర్వాత ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ నామినీ ఫ్రమ్ ది బీజేపీ పర్స్పెక్టివ్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి. అండ్ ఎవరెవరికైతే జలాంచి కాలిపోయిందో ఆర్ఎస్ఎస్ బీజేపీ పంచాయతీ అని ఇప్పుడు అది రీఅలైన్మెంట్ అయినట్టు నాకు తెలిసి మీ నోట్లలో మన్నుబడి ఉంటుంది. జర ఆపేసేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క దక్షిణ ఆలోచన అంటే సౌత్ని మేము నెగ్లెక్ట్ చేస్తలేము అన్న సదర్న్ స్ట్రాటజీ కూడా దీనికి బయటపడ్డది. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దక్షిణాన మన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా దక్షిణాన నుంచే ఆ దళపతి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. బికాస్ వైస్ ప్రెసిడెంట్ అన్నది చెప్పినప్పుడు చిత్రగుప్తులు ఈ కథనం నేను ఇంతకుముందు కూడా నడిపిన. దక్షిణానికైనా పెద్దపీట వేయొచ్చు. బికాస్ సదర్న్ స్టేట్స్కి కొంచెం ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ మోర్ ఓవర్ బీజేపీ పెనట్రేషన్ ఇంటూ ది సదర్న్ రీజన్ ఆఫ్ భారత్ ఈజ్ వెరీ లో. ఆర్ కర్ణాటక తప్ప వేరే ఎక్కడ లేదు. సో సౌత్కి కొంచెం ఆలోచించినట్టు అవుతుంది అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకూడదు. భారత్ మాతాకి జై.